వృషభ రాశి. ఈ రాశివారు ప్రతి పనిలోనూ కూడా బాధ్యతతో వ్యవహరించి లక్ష్యాలను నెరవేరుస్తారు. లక్ష్యమును సాధించుట అనేటువంటిది ఆనందాన్ని ఇస్తే, బాధ్యతతో వ్యవహరించడం ద్వారా పడే శ్రమ అధికంగా ఉంటుంటుంది. అందువలన శారీరకంగా మానసికంగా శ్రమలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇతరుల పనులను కూడా మీరు బాధ్యతతో నిర్వర్తిస్తున్న సందర్భంలో అందరి పనులు కూడా మీరు నిర్వహించలేరు. కాబట్టి ఉపకారం పొందిన వాళ్ళు ఒకళ్ళిద్దరైతే దాన్ని ఆశించి పొందలేని వారు నలుగురయ్యి కలహాలు సిద్ధించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంట్లోని వారి ద్వారానే కలహాలకు అవకాశాలు వస్తూ ఉంటాయి. అందువలన మన చుట్టూ ఉండేటువంటి వారి యొక్క అవసరాలను కూడా తీర్చడానికి కొంత ప్రాధాన్యాన్ని ఇస్తూ గౌరవాన్ని పెంపొందించుకోవాలి. అలాగే కోర్టు కేసులు మొదలైనటువంటి వాటికి కూడా అవకాశం ఉన్న దృష్ట్యా జాగ్రత్తతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. పనులు వాయిదా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే అలా కాకుండా ఆత్మీయులతో వారి సహకారంతో పనులను ముందుకు నడిపించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలమైన ఫలితాలనే అందజేస్తున్న వాటి వినియోగం దగ్గరకు వచ్చేటప్పటికి కొంత అనవసరం వినియోగం, నష్టాన్ని కలిగించటం మొదలైనటువంటి వాటికి కూడా అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ ఎక్కువ చూపిస్తూ క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం ద్వారా అనుకూలమైనటువంటి ప్రభావాలను పొందగలుగుతూ ఉంటారు. తరచుగా ఈ ఆరోగ్య సమస్యలు కానీ లేకపోయినట్లయితే ప్రయాణాలలో ఇబ్బందులు కానీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువలన ప్రయాణ సందర్భాలలో స్వయంగా వాహనాన్ని నడపకపోవడం, అలాగే గౌతమ అనేటువంటి నామాన్ని జపించుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా ఇతరులు మనం తప్పు చేయకపోయినా కూడా అపనిందలను వేసే అవకాశం ఉంది. దాన్ని అధిగమించడం కోసం సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నట్లయితే ఆ దోషాన్ని మనం అధిగమించగలుగుతాం. సంపాదించినటువంటి సొమ్ము నష్టపోకుండా దైవభక్తిని పెంపొందించుకుంటూ సద్వినియోగం చేస్తూ ఇతరులకు ఉపకారం కోసం మాత్రమే ధనాన్ని వెచ్చిస్తూ ఉండడం మంచిది. అప్పులు ఇవ్వడం మంచిది కాదు. మాట్లాడే తీరులో కాఠిన్యాన్ని ప్రదర్శించడం అసలు మంచిది కాదు. అందువలన విరోధాలు, నెగిటివిటీలు పెంచుకునేటువంటి అవకాశం ఉంది. మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఉండడం కోసం వ్యాయామ, ప్రాణాయామ, ధ్యానాదులను అలవరుచుకోవడం చాలా మేలు చేస్తుంది. వృత్తి స్థానంలో మీ బాధ్యతతో కూడిన వ్యవహారం గౌరవాన్ని పెంపొందించేదిగా, ఇతరుల యొక్క ఆదరాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం అవసరం.